వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్‌లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్, అదేవిధంగా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా రైల్వే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి వీడియోలు వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫిజిక్స్ టోటల్ వీడియోస్ తెలుగు మీడియం కేవలం రూ. 100 మాత్రమే, 2 నెలల వ్యాలిడిటీ. అదేవిధంగా కెమిస్ట్రీ వీడియోలు కూడా కేవలం రూ. 100 మాత్రమే, 2 మంత్స్ వ్యాలిడిటీ. రీసెంట్గా ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ, ఆర్ఆర్బి, జేఈ రాసిన వాళ్ళు చాలామంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోల నుండి చాలా వరకు క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. చాలా టాపిక్స్ కవర్ అయ్యని చెప్పి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను చెప్పడం కాదు, ఒకసారి ఎవరైతే కొన్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి అడగండి. రైట్. మరి డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా రైల్వేకి సంబంధించి చాలా వరకు ప్రిపరేషన్లో ఉన్నారు. ఓకే, మనం అంతకుముందు కొన్ని టాపిక్లకు సంబంధించి రివ్యూ చేసాం. ఇప్పుడు కాంతి అనేటువంటి టాపిక్ సంబంధించి రివ్యూ చేయబోతున్నాం. ఓకే, లైట్ అనేటువంటి టాపిక్ నిజంగా ప్రిపేర్ అవ్వకపోతే రైల్వే ఎగ్జామ్స్కి మీరు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడైనా సరే గత రైల్వే పరీక్షల్లో ఒక్క క్వశ్చను లేదంటే 2 క్వశ్చన్లు అంతే, అంతకుమించి వచ్చేవి కాదు. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఏఎల్పి కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఆర్బి, జేఈ కావచ్చు, ఆర్పిఎఫ్ఎస్సి నుండి చాలా వరకు కూడా ఈ యొక్క లైట్ అనేటువంటి లెసన్ నుండి ఎక్కువగా రావడం జరిగింది. మరి లైట్ లెసన్కి సంబంధించి చదవాల్సినటువంటి సోర్స్ ఏంటంటే, ఇప్పుడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కాంతికి సంబంధించినటువంటి టాపిక్లు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇంటర్మీడియట్లో కూడా ఆప్టిక్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది. కాకపోతే మీకు 10th క్లాస్ వరకు చదివితే సరిపోతుంది. ఓకేనా. ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం చదివితే మంచిది. లేదనుకుంటే ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదువుకోండి, సరిపోతుంది. ఓకేనా. రైట్. ముఖ్యంగా కాంతికి సంబంధించి 6, 7 తరగతుల్లో కాంతి అంటే ఏంటి, నీడలు అనేటువంటి ఏ విధంగా ఏర్పడతాయి, ఓకేనా, అదేవిధంగా పెరిస్కోప్ దాని యొక్క ఉపయోగాలు, సమతల దర్పణాలు, అదేవిధంగా సమతల దర్పణాల్లోనే ఒక టాపిక్ ఏటవాల్ దర్పణాలు, ఇంక్లైన్ మిర్రర్స్ అంటారు. సో ప్లెయిన్ మిర్రర్స్ యొక్క యూజెసే ఇంక్లైన్ మిర్రర్స్, అదేవిధంగా పెరిస్కోపు, కెలిడోస్కోప్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 9th, 10th లెసన్స్లో కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, అదేవిధంగా కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, అదేవిధంగా మానవుని కన్ను రంగుల ప్రపంచం అంటే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్. ఓకే, వీటికి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఎవరైతే దాన్ని ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా చదువుతారో వారైతే మోసపోవడం అనేటువంటిది ఉండదు. ఖచ్చితంగా మీకు మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే ఆ సార్ చెప్పినటువంటి నోట్స్ ఒక 5-6 సార్లు చదివి ఆ తర్వాత ఈ టెక్స్ట్ బుక్ చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అందుకని నేరుగా టెక్స్ట్ బుక్ చదివేస్తానంటే మాత్రం కాంతి అనేటువంటి లెసన్ ఎక్కదు. ఓకేనా. కానీ ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ ఉన్నటువంటి లెసను. కొంతమంది అయితే సార్ ఇంపార్టెంట్ లెసన్స్ చెప్పండి అని అడుగుతారు. ఓకే, నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇంపార్టెంట్ లెసన్స్ టిక్ పెట్టండి అని అంటారు. ఒక అకాడమిక్ అనుకోండి, చెప్పొచ్చండి. ఇది కాంపిటేటివ్ కాబట్టి సముద్రం. ఈ సముద్రంలో ఎక్కడ క్వశ్చన్ వస్తుందో తెలియదు. మేము ఇచ్చిన నోట్స్ నుండి ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను చెప్తాను. ఇచ్చిన నోట్స్ నుండి రైల్వే గ్రూప్ డీకి ఒక 16 మార్కులు రావచ్చు. అంటే మొత్తం 25లో ఫిజిక్స్ కెమిస్ట్రీ 16, బయాలజీ 9 వచ్చాయి అనుకోండి. ఈ 16లో నేను ఇచ్చిన నోట్స్ నుండి ఒక 12 వచ్చాయి అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. 16 ఎక్కడ ఎవరి నోట్స్ నుండి రాదు. ఎందుకంటే ఆ సముద్రంలో ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతాడో ఎవరికీ తెలియదు. మేము ఇచ్చేది కాన్సెప్ట్ మాత్రమే ఇవ్వగలం. సో దానికి సంబంధించి అప్లికేషన్స్ వాడు అడుగుతాడు, వాడు ఎలాగేస్తాడు అనేది వాడి ఇష్టం అనమాట. కాబట్టి మీరు కంటెంట్ పైన, కాన్సెప్ట్ పైన కంప్లీట్ అవగాహన ఉండాలి. ఇంపార్టెంట్ టాపిక్లు ఇవి టిక్ పెట్టండి అని అడగకూడదు. మొత్తం ఫిజిక్స్ సిలబస్ ఏదైతే ఇచ్చాడో అదంతా కూడా కవర్ చేయాల్సిందే. కవర్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతారనమాట. ఓకే, కొన్ని లెసన్స్ సర్వీస్ వెళ్తాను అనడం కన్నా, బాగా 2-3 లెసన్స్ సర్వీస్ వెళ్ళిపోవడం కన్నా అన్ని లెసన్స్ కూడా పొడిగా చదివినా చాలు, ఎంతో కొంత అవగాహన ఉంటుంది అనమాట వాటిపైన. కాబట్టి మొత్తం చదవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎప్పుడు అడగండి. ఓకేనా. ఎవరిచ్చిన క్లాస్ నోట్స్ అయినా సరే, క్లాస్ నోట్స్తో పాటుగా టైం ఉంటే టెక్స్ట్ బుక్ నేరుగా వెళ్ళిపోండి, టెక్స్ట్ బుక్ చదవండి. ఓకేనా. రైట్. మరి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి వీడియోలు, అదేవిధంగా ఈ పీడిఎఫ్ ఆఫర్ అనేటువంటిది నేను తీసేయడం జరుగుతుంది. ఓకే, మనం మరి ఆఫర్ అనేటువంటిది February 14 తర్వాత ఉండవు. ఎందుకంటే మాకు కూడా యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగినాయి. మరి రెన్యువల్ ఛార్జెస్ ఇట్లా చాలా ఉంటాయమ్మా. ఓకే, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని చాలా ఉంటాయి, అవి కూడా పెంచారు. కాబట్టి మరి తప్పదు కదా, మేము కూడా హ్యాండిల్ చేయాలి. కాబట్టి యాప్ని కాస్ట్ పెంచాల్సి వస్తుంది. ఇండియాలోనే ఎంత తక్కువ కాస్ట్ కంటెంట్ ఇచ్చినటువంటి యాప్ వెంకటేష్ స్టడీ సర్కిల్ మాత్రమే. మీరు ఒకసారి ఫ్రీ వీడియో చూడండి, నచ్చితే కొనండి, లేకపోతే లేదు. ఓకేనా. అదేవిధంగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.